నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు గాదే ఇన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్ గా జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదు కేసీఆర్. మాట్లాడదాం, కేసీఆర్ స్ట్రాటజీ ఏంది, కేసీఆర్ మైండ్ లో ఏముంది తెలుసుకుందాం. ఇన్నారెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ. ఎప్పుడు పింక్ వేసుకుంటారు సార్? ఏ ఇంటర్వ్యూకైనా పింక్ వేసుకుంటారు ఖచ్చితంగా. ఒక ఇంటర్వ్యూ కాదు, దాదాపుగా ఎప్పుడు కూడా అంటే మామూలు కార్యక్రమాల్లోనైనా, ప్రయాణంలోనైనా, లేకపోతే ఆశ్రమంలో ఉన్నా. ఎందుకు పింక్ అంటే ఎందుకు ఇష్టం? బీఆర్ఎస్ కలర్ అనే కదా, తెలంగాణ కలర్ అనేనా? అది బీఆర్ఎస్ కాదు, అది టిఆర్ఎస్ ది. బీఆర్ఎస్ కలర్ కూడా అదే కదా కావచ్చు. వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. టిఆర్ఎస్ కలర్ అనే వేసుకుంటారు. టిఆర్ఎస్ కలరు ఆ రోజు రూపొందించడానికి త్యాగాలతోటి రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. గులాబీ రంగులో, గులాబీ జెండాలో ఈ త్యాగానికి, తర్వాత సక్సెస్కి ప్రతీకగా ఉండేది గులాబీ అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆలోచన చేసి, ఎందుకంటే అప్పటికి 3-4 సార్లు రాష్ట్ర సాధన ఉద్యమాలు జరిగి, పోరాటాలు జరిగి, చాలా మంది అమరులయ్యి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేయబోయేటువంటి రాష్ట్ర సాధన రాజకీయ పార్టీతో కూడిన ఏదైతే మన కార్యక్రమాలు ఉంటాయో దాన్ని లక్ష్య సాధన వైపు తీసుకురావడానికి మనకి త్యాగాలతో కూడిన రాష్ట్ర సాధన అంశం ఉంటే బాగుంటుంది అనే దాంతో మొదలు పెట్టడం జరిగింది. అది అనుకున్నట్టుగానే సరే, సుదీర్ఘకాలం జరగవచ్చు, 13 సంవత్సరాలు, లక్షలాది మంది, కోట్లాది మంది అనేక రూపాల్లో ఉద్యమాలు, పోరాటాలు చేయొచ్చు. ఆ పోరాట రూపాల్లో ముఖ్యంగా గులాబీ అనే, అంటే మేము అనుకున్నది ఏంటంటే సింగిల్ కలర్ ఉండాలి దేశంలో, ఎక్కడ ఉండొద్దు, దేశంలో ఇతరులకు ఎవరికి ఇది ఉండొద్దు. తర్వాత ఇది ఒక రాష్ట్ర సాధనకి ప్రతీకగా ఉండాలి అని ఇట్లా ఆలోచించి, ఎందుకంటే సో ఎప్పటికీ మీకు ఇది వేయాలని ఉంటది, ఈ షర్ట్ వేసుకోవాలని ఉంటది. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఒక గుర్తు ఇది, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక గుర్తు. ఇప్పుడు మొన్న కేసీఆర్ ఎందుకు సార్ వేసుకోడు గులాబీ కలర్? ఇప్పుడు వేసుకుంటలేడు. నీకు 14 వరకు మీరు చూడండి, ఈ వీడియోలు చూడండి, లేకపోతే చాలా రేరు కూడా. అప్పుడు కూడా లేదు, ఖచ్చితంగా వేసుకునేవాడు. మీటింగ్కి వచ్చిందంటే ఖచ్చితంగా గులాబీ. ఎందుకంటే మేమిద్దరమే 2001 పార్టీ పెట్టక ముందు కానీ, పెట్టిన తర్వాత కానీ, మేము ఇక్కడ హిమాయత్నగర్లో ఉంటుంది, ఏదో ఆయన రెగ్యులర్గా బట్టలు కొనుక్కునేది. హిమాయత్నగర్లో కొనుక్కుంటాడా? అప్పుడు కొనేది. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వస్తాయి అనుకో బట్టల షాపులు. అప్పుడు మేమిద్దరం పోయి కొనుక్కున్నాం అక్కడ బట్టలు హిమాయత్నగర్లో. నాకు కరెక్ట్గా బట్టల షాపు పేరు గుర్తులేదు, కానీ ఒకటేసారి మా ఇద్దరికి 6-7 షర్ట్లు కొనుక్కున్నాం. అన్నే కొన్నాం. కేసీఆర్ వేసుకున్న బట్టలు కూడా అన్నే కొనుక్కున్నాం. ప్రతి ఎక్కడ మీటింగ్ పోయినా, ఏ బహిరంగ కార్యక్రమానికి పోయినా కానీ ఖచ్చితంగా ఆయన వేసుకునేది గులాబీ షర్ట్ వేసుకునేది, లేకపోతే గులాబీ షర్ట్తో పాటు గులాబీ కండ కూడా వేసుకునేది. ఇప్పుడు ఇక 14 తర్వాత నేను చూస్తలేను, కానీ నాకు తెలిసినంత వరకు 14 ముందు ప్రతి మహాసభలో కావచ్చు, ప్రతి బహిరంగ సభలో కావచ్చు, ప్రతి ఉద్యమ కార్యాచరణలు ఎక్కడైనా కనపడ్డా కానీ అది వేసుకునే ఉండేది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు బయట కనబడ్డాడు, ప్రజల్లో ఉన్నాడు, అఫ్కోర్స్ ఉద్యమంలో కూడా ఉన్నాడు. కానీ బిల్లు పాస్ అయ్యే టైంలో ఆయన పార్లమెంట్లో లేడు అనేది అందరికి తెలిసిన విషయమే. విజయశాంతి ఒక్కతో ఉండనుకుంటా. అయితే కేసీఆర్ అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి ఎవరికి కనిపించకుండా కొన్ని నెలల పాటు ఎట్లున్నాడో, గతంలో కూడా ఆయన అధికారంలో లేనాడు ఆ విధంగానే ఉంటుండేనా సార్? ఆయన మొదటి నుంచి కూడా ఆయన అట్లే ఉండే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లే ఉండే. పబ్లిక్ ఉండడు, ఎక్కువగా ఆఫీసర్లకు అందుబాటులో ఉండడము, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మొదటి నుంచి కూడా లేదు. కాకపోతే తనకు దగ్గర ఉన్న ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటాడో, పిఎల్ కావచ్చు, పిఎస్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి సంబంధించిన పనులు ఏమైనా చేసేది. కానీ నియోజకవర్గ పనులైనా అట్లే చేసిండు. ఆయన ఎప్పుడు 81లో ఫస్ట్ టైం, 82లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఫస్ట్ టైం పోటీ చేసిండు, అప్పుడు ఓడిపోయాడు. తర్వాత మళ్ళా ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందో, ఏది నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లలో మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చాను, గెలిచిండు. 84 చివరిలో గెలిచినప్పటి నుంచి 84,
89, మళ్ళా 94, మళ్ళా 99, మళ్ళా ఇక సరే మళ్ళా తర్వాత అంటే మళ్ళా 2001లో బై ఎలక్షన్ పోయినాం అనుకో మేము. అది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత. ఈ మొత్తం క్రమంలో కూడా ఆయన ఆహ్, ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తనే ఉండేది. ఆయనకెప్పుడు 87లో ఉమ్. 87, 88లో కరువు సహాయక మంత్రులుగా ఏదో అప్పుడు 2 జిల్లాలకు ఒకటి తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కరువు మంత్రి కాదు కానీ ఆ స్టేటస్ ఇచ్చిండు. ఇన్ఛార్జ్ మంత్రులు అన్నట్టు ఆహా. సహాయ మంత్రులు. అప్పుడు కూడా ఈయన ఏదో 2 జిల్లాలకు ఏదో ఉన్నాడు సహాయ మంత్రి అట్లా. కరువు కోసమే, ఓన్లీ కరువు నివారణ అప్పుడేనా కరువు. మంత్రి ఉండేనా? అప్పుడు దాని తర్వాత మళ్ళా సరే 89లో ఓడిపోయిండ్రు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా 94లో మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు ప్రభుత్వం మళ్ళా వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సరే 1 ఇయర్కే మన చంద్రబాబు తిరుగుబాటు ఇదంతా జరిగింది కదా, వైస్రాయ్ ఘటన. వైస్రాయ్ ఎపిసోడ్ ఇదంతా అయిన తర్వాత మళ్ళా ఆయన 97లో ఆయనకి రవాణా శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. ఏదో 2 సంవత్సరాలు అట్లా చేసినాం. అప్పుడు కూడా ఆయన అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా అందరు కూడా ముఖ్యమైన శాఖ ఆర్టీసీ వాళ్ళు కూడా ఆయన సంగారెడ్డి గెస్ట్ హౌస్లో ఉంటే ఆడికే పోవాలి, లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడికి పోవాల్సిందే. అట్లనే ఫైలు పట్టుకొని సంచులు మూటలు పట్టుకొని తిరిగేది వీళ్ళంతా. సరే 99 తర్వాత 99లో మళ్ళీ చంద్రబాబు తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన క్యాస్ట్ ఈక్వేషన్ రీత్యా ఆయనకి ఈయనకి ఇవ్వకుండా ఆయన ఇంకొక విజయరామారావుకి ఇచ్చాడు. కావాలని ఇచ్చిండే సార్ నిజంగా క్యాస్ట్ ఈక్వేషన్ వచ్చింది అప్పుడు. ఆయనకు అప్పటికి ఒకటి ఈయన మీద అందరు అధికారులు కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పైన పోలీస్ ఆఫీసర్లు కంప్లైంట్ చేసిండ్రు. అంటే ఐపీఎస్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. ఈయన దొరికితే మాట్లాడితే మళ్ళీ రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, సంతకాలు పెడతాడు, పెండింగ్ పెడతాడు, రెస్పెక్ట్ చేయడు అని ఇట్లా అనేక రకాలుగా. అది ఆయన నైజం. మామూలుగా రెస్పెక్ట్ చేయడం అంటే ఇట్లా ఎదురుగా కలిసినప్పుడు మాత్రం కౌగలించుకుంటాడు, చాలా గొప్పగా ఆదరిస్తాడు, డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుపోతాడు, భోజనం వడ్డిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అన్ని ఆఫర్లు చేస్తాడు. తినే కాడ ఆఫర్ చేస్తాడు, తాగే కాడ ఆఫర్ చేస్తాడు, ఇంకా విందులు వినోదాలు ఇతరత్ర అంతా కూడా అక్కడ రెస్పెక్ట్ చేస్తాడు. కానీ ప్రతి వానికి ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. పోయి గంటలు కూర్చోబెట్టుకొని ఉత్తనే రూమ్లో ఉండి కూడా, ఉత్తనే గెస్ట్ హౌస్లో ఉండి కూడా ఏదో పనిలో ఉన్నట్టు బిజీగా ఉన్నట్టు చేస్తే బయట ఉన్నోనికి వానికి హర్ట్ అవుతారు కదా, చాలా హర్ట్ అవుతారు కదా. అట్లా ఆఫీసర్లు కూడా ఆయన మీద అప్పుడు కంప్లైంట్ చేసిందని చాలా మంది చెప్తారు. మీడియా వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పేది మాకు. సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఆయనకి ఇయ్యలే క్యాస్ట్ ఈక్వేషనా లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రవర్తన అట్టు ఉండడం వల్లనో అప్పుడైతే మొత్తానికి ఈయనకు అవకాశం రాలేదు. తర్వాత మళ్ళీ ఏదో కొద్ది రోజులకి డిప్యూటీ స్పీకర్ అనేది ఇచ్చారు 99 ఎన్నికల తర్వాత. మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన అయితే చాలా గొప్పగా నాకు అవకాశం దక్కుతుంది, నేను నెంబర్ 2 అవుతా, లేకపోతే టాప్ 5లో నేను ఒకన్నా అయితే అట్లా అనుకొని ఊహించుకున్నాని చెప్తారు వాళ్ళు. సరే ఇక ఆయన అది ఏదో అయిందంటారు కదా, అట్లా అయిండొచ్చు, మరి ఏమన్నా కావచ్చు, అతి అంచనాలు కావచ్చు, అతి కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, మొత్తానికైతే ఆయన అనుకున్నది జరగలే. అప్పటి నుంచి ఆయన కొంత నిరాశ నిస్పృహలో ఉండడం. సరే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా కానీ దాన్ని పెద్దగా ఆయన తనకి సరిపోయిందని భావన లేకపోవడం, అట్లా ఉన్న కాలంలోనే అప్పటికే 96, 95 నుంచి ప్రారంభమై కొనసాగుతున్న తెలంగాణ దానికి ఆయన అట్లా వచ్చిండు. పార్టీ పెట్టిన తర్వాత 2001లో పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ పక్కనే కొండ లక్ష్మణ్ బాబూజీ గారు ఇచ్చిన జలదోషాన్లో పార్టీ పెట్టిన తర్వాత కూడా పార్టీ ఆఫీస్కి రావాలంటే ఆయనకు కొద్ది కష్టంగా అనిపించేది రోజు రావాలంటే. ఇక అక్కడ ఇంటి దగ్గర నందినగర్లో ఇంటి దగ్గరికి ఎవరు రమ్మనేది ఆయిలే. ఇక అట్లా ఆయన కార్యాలయానికి వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల దాకా కూర్చోవడం అనేది వారానికి ఒక్కసారి 2 సార్లు ఉంటేనే పెద్ద విషయం అన్నట్టు పార్టీ ఆఫీస్లో కూర్చోవడమే. కాబట్టి ఆయన ఆ విధంగానే ఆయన మొత్తం ఏం చేస్తారు సార్ మన ఇంట్లో కూర్చొని. ఇక ఆయనకి ఏంటంటే తనకు అనుకూలం, తనకి ఇష్టమైన వాళ్ళు, తనంటే
గౌరవించే వాళ్ళు అనుకుంటాడో, తను చెప్తే వినేవాళ్ళు అనుకుంటాడో కానీ వాళ్ళతోటి ఎక్కువ ముచ్చట పెడతాడు. ఇక ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అని, ఏది పడితే అది అడిగి, ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఇష్టపడడు, ఇరిటేట్ అవుతాడు. పెద్ద వాస్తవంగా చెప్పాలంటే ఆయన పెద్ద ఇగోయిస్టు, బాగా ఇగో ఉంటుంది, బాగుంటుంది. నాకే తెలుసు అంతా, నాకు తెలుసు అంతా, ఎవరికి తెలియదు అనే ఒక భావన ఆయన మీద, ఆయనకు అతి విశ్వాసం. చంద్రబాబు మీద బాగా కోపం ఉంటుంది కదా సార్ ఆయనకి. అంటే ఇక ఆయన 99 తర్వాత అది కనపడ్డది కానీ 99 ముందు ఇప్పుడు వైస్రాయ్ ఆ మొత్తం ఆ కాన్స్పిరసీలో ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయనతో పనిచేసిండు కదా, మంత్రిగా పనిచేసిండు కదా. కాబట్టి ఈ ఇష్టాలు అనేవి ఆయనకి ఏ పర్మనెంట్గా ఉండవు. ఈ వైస్రాయ్ ఘటనప్పుడు కేసీఆర్ ఎటువైపు చంద్రబాబు వైపు, ఆయన వైపే మొత్తం ఆ నడిపిన దాంట్లో ఈయన కూడా కీలక వ్యక్తి. దాంట్లో ఉన్నది లేదని చెప్పడం, లేని ఉందని చెప్పడం, ఇక అన్ని దందాలు నడిపిన దాంట్లో వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఆయన ఇవాళ ఏదో కొత్తగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా అంతే, మా ఎమ్మెల్యే ఉన్నప్పుడైనా అంతే, మంత్రిగా ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైనా అంతే. ఆయన రెగ్యులర్గా అంటే మామూలు అందరు పొలిటీషియన్ లెక్క కార్యాలయకి రావడము, లేకపోతే ప్రజలను కలవడము, ఈ అర్జీలు తీసుకోవడము, ఇవన్నీ ఆయనకి ఏమవసరం? ప్రజల పట్ల ఎట్లుండే సార్? ప్రజలకు గరీబులకు న్యాయం చేయాలా, పేదవాళ్ళకి సాయం చేయాలా అని ఉంటుండనా? అంటే ఇక ఆయన అయితే నేను నా నియోజకవర్గంలో ఇట్లా చేసిన, దళితులకు చేసిన, గిరిజనులు అంటే గిరిజనులు తక్కువే అనుకో అక్కడ, నేను బహుజనులకు చేసిన, వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన, వాళ్ళనే నేను ఎక్కువగా పైకి తీసుకొచ్చిన, ఇట్లా చెప్తాడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజలకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర సాధన కావాలి, రాష్ట్రం రావాలి. మనం 52, 53, 56, 69లో విఫలమైనాం. దశాబ్దాల కోరిక అది, దశాబ్దాల ఆశయం అది. కాబట్టి ఏమన్నా కానీ మంచోడా చెడ్డోడా, తాగుబోతా తిరుగుబోతా, కలుస్తలేడా అని కాకుండా ప్రజలు ఏమనుకున్నారంటే ఇది తెలంగాణ ఉద్యమం అనేది ఇది ప్రజల ఉద్యమం, నాయకుల ఉద్యమం కాదు. అందుకనే కదా సాగరహారమైనా, మిలియన్ మార్చ్ అయినా, వంట వార్పులైనా, లేకపోతే సత్యాగ్రహాలైనా ఇవన్నీ కూడా ప్రజలు అనేక రూపాల్లో ముందుకొచ్చి వాళ్ళు చేశారు. నాయకుడు పిలిపియకున్నా, ధూమ్ధాములైనా, లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు తక్కువే. అది ప్రజలు వాళ్ళంతట వాళ్ళు రాష్ట్ర సాధన కోసం చేసిన అవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు చేసినా ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి. కాబట్టి టీఆర్ఎస్ అనుకున్నారు కానీ టీఆర్ఎస్ పిలిపించింది ఈవెన్ మిలియన్ మార్చ్ పిలిపియలే, సాగరహారం పిలిపియలే, ఇచ్చిన పైకే పాల్గొన్నారు, వాళ్ళు రాలేదు నాయకత్వం. కాబట్టి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ప్రజల ఉద్యమంగా భావించి వచ్చిందే కానీ ఇదేదో ఒక నాయకుడు చెప్తే, తీర్మానం చేస్తే, పిలిపిస్తే జరిగింది కాదు. ఇప్పుడు ఎవరు చెప్పాను వీళ్ళకి సుమారు 1200 పైగా వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ కుటుంబాలని కాదని అర్పించిందంటే ఎవరు చెప్తే చేస్తారు? ఓ నాయకుడు చెప్తే చేస్తాడా? ప్రజలకు అనిపించింది, ప్రజలకు అనివార్యం అనిపించింది. ఇంతమంది లక్షలాది మంది ఉద్యమాల్లో భాగస్వాములు ఏంటంటే ఎవరు చెప్తే చేశారు? కొన్ని చోట్లనైతే 1000 రోజులు, 1100 రోజులు, 1200 రోజులు శిబిరాలు నడిపారు, సత్యాగ్రహ శిబిరాలు నడిపారు. ఎవరు చెప్తే చేస్తారు? ఎవడని చెప్తే చేస్తాడా? ఎవరు డబ్బులు ఇస్తే చేస్తారా? చేయమని చూద్దాం. ఇప్పుడు వాటర్ క్యాన్లతో దెబ్బలు తిన్నారు లాయర్లు, జర్నలిస్టులు, ఢిల్లీ దాకా పోయినరు. జర్నలిస్టులు దెబ్బతిన్నారు, లాయర్లు దెబ్బతిన్నారు, ఉపాధ్యాయ వర్గము, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఇంతమంది ఇన్ని నిర్బంధాలని, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు 60 రోజులు సుదీర్ఘకాలం జీతాలు రాకున్నా సమ్మె చేస్తారా? చేయమని చూద్దాం. కాబట్టి ఇది ప్రజల ఉద్యమంగా నడిచింది. కాబట్టి ఇది ఏ పార్టీ చెప్తేనో పొలిటికల్ చేసి కాంగ్రెస్ వాళ్ళు లేరా దీంట్లో, బీజేపీ వాళ్ళు లేరా దీంట్లో, కమ్యూనిస్టులు లేరా? పబ్లిసిటీ బాగా చేసుకున్నాడు. అది అందరి ఉద్యమాలు, అందరి త్యాగాలన్నీ కూడా ఆ అకౌంట్లో పడ్డాయి. ఏదో అంటారు చూడు, ఊరంతా తిరిగినా కానీ
నా దొడ్లో వచ్చి పెండ పెడితే చాలన్న ఆలోచన ఉంటుంది చాలా మంది. నువ్వు ఎక్కడన్నా వెయ్యి, ఎవరి భూమిలన్నా వెయ్యి, ఎక్కడ మెత్తి అని వచ్చి నా దొడ్లో పెండ పెడితే చాలు, నా అకౌంట్లో ఉంటుంది అది. సో కేసీఆర్ అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ ఈ విధంగానే అయింది. అంతే, టిఆర్ఎస్ అనేది ఆ విధంగా ఆ రోజుల్లో ప్రపంచానికి, దేశానికి మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు చేయని, కాంగ్రెస్ వాళ్ళు చేయని, ఎవరు చేయని, ఆఖరికి మీరు అన్నట్టు బిల్లు పెట్టినాడు ఆయన పార్లమెంట్లో లేకున్నా తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందన్నారు? కేసీఆర్. మరి మీడియా ఫోకస్ కూడా బాగా చేసింది కదా సార్ కేసీఆర్ ని. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఉద్యమ పార్టీకి ఆ రకమైనటువంటి ఫ్లేయర్ ఉంటుంది.